దేశంలోని పేద ప్రజలు ఇల్లు కట్టుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరిగింది. ఇక ఈ పథకం కింద దాదాపు 1 కోటి ఇళ్లను మంజూరు చేసేందుకు గాను ఇటీవల కేబినెట్ కూడా ఆమోదం తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలోని ఈ పథకానికి ఎవరు అర్హులు, ఈ పథకం ద్వారా ఎలాంటి రాయితీలు లభిస్తాయి తదితర వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మా విక్రమ్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కొట్టండి. పట్టణాల్లో నివసిస్తున్నటువంటి పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఖచ్చితంగా సొంత ఇల్లు నిర్మించుకోవాలనే కల ఉంటుంది. ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం సహేతుకమైన ధరల్లో ఇల్లు నిర్మించుకోవడానికి లేదా కొనుగోలు చేసేందుకు మధ్యతరగతి మరియు పేద ప్రజల కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం దేశంలోని పట్టణాల్లో నివసించే పేద మధ్య తరగతి వారు సొంతంగా ఇల్లు కట్టుకునే విధంగా వారికి గృహ సబ్సిడీ అందించడమే. ఇక ఈ పథకం వలన ప్రయోజనం ఎవరికి? మురికివాడలో నివసించే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వితంతువు, దివ్యాంగులు మరియు సమాజంలో వెనుకబడిన మరియు అట్టడుగు వర్గాలు చెందిన వారికి ఈ పథకం మేలును కలగచేస్తుంది. అదేవిధంగా సఫాయి కార్మికులు, వీధి వ్యాపారులు, చేతి వృత్తుల వారు, అంగన్వాడీ వర్కర్స్ వంటి వారికి కూడా ఈ పథకం ప్రయోజనాలు అందిస్తుంది. ఆర్థిక బలహీన వర్గాలు మరియు అల్పాదాయ వర్గాలు, మధ్యస్థాయి ఆదాయ వర్గానికి చెందిన వారు ఈ పథకానికి అర్హులవుతారు. అయితే ఈ పథకంలో ప్రయోజనాలు పొందాలంటే కుటుంబం యొక్క ఆర్థిక ఆదాయం 0 నుండి 3 లక్షల మధ్య ఉండాలి. అలాంటి వారు ఆర్థిక బలహీన వర్గాలకు చెందిన వారు అవుతారు. అలాగే 3 లక్షల నుంచి 6 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు ఎల్ఐసి కేటగిరీ కిందకి, 6 నుంచి 9 లక్షల వరకు ఉన్నవారికి ఎంఐజీ కేటగిరీ కింద పరిగణించడం జరుగుతుంది. ఇక అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వారికి సొంత స్థలం ఉన్నట్లయితే వారు ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేస్తుంది. అలాగే భూమి లేని లబ్ధిదారులకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట వారికి పట్టా భూమి అందించడం జరుగుతుంది. అదేవిధంగా పబ్లిక్ లేదా ప్రైవేట్ ఏజెన్సీలు నిర్మించిన ఇల్లు కొనుగోలు చేయాలనుకుని ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన వారికి ఆర్థిక చేయూత అందించడం జరుగుతుంది. ఇక గృహ రుణాలపై వడ్డీ రాయితీ, అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి మరియు అల్ప మధ్య స్థాయి వర్గాలకు చెందిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా హోమ్ లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ 35 లక్షల వరకు విలువ చేసే ప్రాపర్టీ కోసం మీరు బ్యాంక్ నుండి 25 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. బ్యాంక్ నుండి తీసుకున్న ఈ రుణాన్ని మీరు 12 ఏళ్లలోపు తీర్చాలని నిర్ణయించుకున్నట్లయితే మీ మొత్తం లోన్ అమౌంట్ 8 లక్షల రుణంపై 4% వరకు వడ్డీ రాయితీ లభిస్తుంది. ఈ లెక్క ప్రకారం 5 సంవత్సరాల్లోపు గరిష్టంగా 1.80 లక్షల వరకు మీరు సబ్సిడీ పొందవచ్చు.